లోక్సభ ఎన్నికల్లో కీలక ఘట్టం రేపటి నుంచే మొదలు కానుంది. రేపు 4వ విడత ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 4వ విడతలోనే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 26న నామినేషన్ల పరిశీలన, 29 వరకు నామినేషన్ల విడ్రా, మే 13న పోలింగ్ జరగనుంది. ఇక జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. మరోవైపు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంచి రోజులు ఉండడంతో మొదటి 2-3 రోజుల్లోనే ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఒక అభ్యర్థి 4 సెట్ల నామినేషన్లు దాఖలు చేయొచ్చు. జాతీయ, ప్రాంతీయ పార్టీలకు చెందిన అభ్యర్థులైతే సంబంధిత నియోజకవర్గం నుంచి ఒక ఓటరు ప్రతిపాదిస్తే సరిపోతుంది. అభ్యర్థులు వేరే నియోజకవర్గానికి చెందిన వారైతే వారి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఓటరు ధృవీకరణ పత్రంతో పాటు బ్యాంక్ అకౌంట్ నంబర్ సమర్పించాలి. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తి కావడంతో పార్టీలు ఎన్నికల ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ప్రచారానికి సంబంధించి ఎలాంటి అనుమతులైనా సువిధ యాప్ ద్వారా తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నామినేషన్లు వేసిన నాటి నుంచి అభ్యర్థుల ఎంపిక ఖర్చులు పరిగణలోకి వస్తాయి. ఎన్నికల సంఘం నిర్దేశించిన మేరకే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల ఖర్చులను అంచనా వేసేందుకు ఈసీ ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసింది. ఫ్లయింగ్ స్క్వాడ్, వీడియో సర్వేలెన్స్, వీడియో వ్యూయింగ్, ఎంసీసీ బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగి తమకు కేటాయించిన విధులు నిర్వర్తిస్తున్నాయి. వంద శాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల సంఘం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా 85 ఏండ్లు నిండిన వయోవృద్ధులతో పాటు దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించింది. వీరిలో అర్హులైన వారికి ఫామ్ 12 అందించి హోమ్ ఓటింగ్ కోసం దరఖాస్తులు కూడా చేయించింది. మే 3 నుంచి వారికి పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఓటింగ్ సౌకర్యం కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాబురావు అందిస్తారు. బాబురావు, చెప్పండి, రేపటి నుంచి రాష్ట్రంలో నామినేషన్ల అంకం ప్రారంభం కాబోతుంది కదా, ఇందుకోసం ఎన్నికల సంఘం అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సహస్ర 4వ విడత ఎన్నికలకు సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ ఈ గురువారం నోటిఫికేషన్ విడుదల చేస్తున్న నేపథ్యంలో ఈ 4వ విడతలోనే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఒక రకమైనటువంటి ఎన్నికల వాతావరణం, ఎన్నికల సందడి పూర్తిగా నెలకొని ఉంది. అయితే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే ఆ 2-3 రోజుల్లోనే మంచి ముహూర్తాలు ఉన్నాయి, మంచి రోజులు ఉన్నాయి. కాబట్టి చాలా వరకు అభ్యర్థులు ఈ 2-3 రోజుల్లోనే తమ నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది. అందుకని అధికారులు ఇప్పటికే ఆ మేరకు ఏర్పాట్లు చేశారు, అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు. సో ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే ఎన్నికల
నామినేషన్ సంబంధించి లాస్ట్ డేట్ వరకు కూడా అభ్యర్థులు వేచి చూసేవాళ్ళు, చివరి క్షణం వరకు వేచి చూసి అప్పుడు నామినేషన్ వేసేవాళ్ళు. బట్ ఈసారి కాస్త ముందుగానే 2-3 రోజుల్లోనే ఈ ప్రక్రియ మ్యాక్సిమం పూర్తయ్యే అవకాశం ఉంది కాబట్టి అమెరికా అధికారులు ఏర్పాటు చేసి ఉన్నారు. అభ్యర్థులు కూడా ఇప్పటికే ప్రధాన పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా చాలా వరకు తమ అభ్యర్థుల్ని ప్రకటించున్నాయి. వాళ్ళు రెడీగా ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటనలో ఉన్నారు, ఇప్పటికే ప్రచారంలో ఉన్నారు, ప్రజల్ని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎవరెవరు మేనిఫెస్టోని వాళ్ళు తీసుకొని ప్రజల్లోకి చొచ్చుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా వీళ్ళని త్వరగా నామినేషన్ ప్రక్రియని పూర్తి చేసి ఆ వెంటనే మళ్ళీ క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మొదలు పెట్టబోతా ఉన్నారు. సో ఇక చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ అభ్యర్థుల యొక్క రోజువారీ వివరాలు, రోజువారీ ఖర్చులు కానీ, రోజువారీ కార్యకలాపాలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్కి సువిధాన యాప్ ద్వారా నమోదు చేసుకుని ఆ మేరకు మాత్రమే వీళ్ళు ఆ రోజువారీ కార్యకలాపాలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి సువిధాన యాప్ ద్వారానే ఇక్కడ ఎలక్షన్ కమిషన్కి వీళ్ళు తమ సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. ఇక ఎలక్షన్ కమిషన్ ఏదైతే వీళ్ళకి ఖర్చును చెప్పిందో ఆ మేరకు మాత్రమే అభ్యర్థులు రోజువారీ ఖర్చులు చేయాల్సి ఉంటుంది. ఆ ఖర్చుకు మించి వీళ్ళు ఏమైనా ఇంకా అదనంగా డబ్బులు వెదజల్లుతున్నట్టుగా కానీ ఇలాంటి దానికోసం మానిటర్ చేయడం కోసం ఇప్పటికే ఒక ఫ్లయింగ్ స్క్వాడ్తో పాటు వీడియో సర్వేలెన్స్ టీమ్స్ని ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసింది. వాళ్ళు కూడా ఇప్పటికీ క్షేత్రస్థాయిలో తిరుగుతూ ఉన్నారు. ఆ మేరకు అభ్యర్థుల యొక్క ఖర్చుల్ని, రోజువారీ కార్యకలాపాలను మానిటర్ చేసేందుకు అధికారులు కూడా రంగంలో దిగి ఉన్నారు. వీళ్ళంతా ప్రస్తుతం ఆల్రెడీ పనిలోనే ఉన్నారని మనకు తెలుస్తోంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎలక్షన్ కమిషన్ ఈసారి అత్యధిక ఓటింగ్ నమోదు చేయడం కోసం చాలా కాలంగా కసరత్తు చేస్తూ ఉంది. సెలబ్రిటీలతో చెప్పడం ద్వారా కానీ, ప్రకటనల ద్వారా కానీ ఓటింగ్ శాతం పెంచేందుకు చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే 85 ఏళ్ళు నిండినటువంటి వయోవృద్ధులు కానీ, దివ్యాంగులు కానీ ఇంట్లోంచే ఓటు వేసేందుకు ఒక అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు వాళ్ళ చేత ఫారం నెంబర్ 12ని ఆల్రెడీ ఫిలప్ చేయించి, కొంతమంది చేత రిహార్సల్ కూడా చేయించి ఇంట్లోంచి ఎలా ఓటు వేయాలనే దానికి సంబంధించినటువంటి అవగాహన కల్పించారు. అలాగే వీళ్ళు బ్యాలెట్ పత్రం ద్వారా ఇంట్లోంచే ఓటు హక్కును వినియోగించుకునేటువంటి అవకాశం ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ 2 రాష్ట్రాల్లో కూడా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ 4వ విడతలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంగా చెప్పుకోవచ్చు. ఏపీలో కానీ, తెలంగాణలో కానీ రాజకీయంగా ఇప్పటికే రకరకాలైనటువంటి అభ్యర్థులు వాళ్ళ మేనిఫెస్టోలు తీసుకొని ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. ఈ మేరకు అధికారులు కూడా మొత్తం ఏర్పాట్లు చేసి ఉన్నారు.